నమస్తే. జూబ్లీహిల్స్ లోని దుర్గాభవాని నగర్ లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక 10 సంవత్సరాలు గల ఒక చిన్న అబ్బాయిని దాదాపు అంటే స్కూల్లో చదువుకుంటాడు. ఒక 5వ తరగతి చదివే బాబు అని చెప్పొచ్చు మనము. ఒక 10 సంవత్సరాలు ఉన్నటువంటి బాబుని కూడా ఒక 50 ఏండ్ల వరకు 50 ఏళ్ళు నిండి ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన అతి దారుణంగా కూడా రేప్ చేసి చంపాడని కూడా ఇక్కడ వార్తలు అయితే వస్తున్నాయి. ఇక్కడ అసలు ఒక వినడానికే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఒక 50 ఏళ్ల వ్యక్తి ఒక చిన్న బాబుని 10 సంవత్సరాల బాబుని అసలు ఎలా రేప్ చేశాడు, ఏంది సంఘటన ఏంటి కూడా ఒక గల్లీ నివాసులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. రేప్ చేసి కూడా చంపినటువంటి పరిస్థితి ఏర్పడింది దుర్గాభవాని నగర్లో. ఒకసారి మాట్లాడదాము. అసలు ఏం జరిగిందమ్మా? అసలు ఒక 50 ఏళ్ల వ్యక్తి కూడా ఒక చిన్న 10 సంవత్సరాల బాబుని చంపడం అనేది వినడానికే విచిత్రంగా ఉంది. అది వినడానికి కూడా మాకు కూడా చిత్రం ఉంది. ఇవాళ ఫస్ట్ టైం మేము వింటున్నాం. ఇది ఎప్పుడు జరగలేదు ఈ గుడిసెలో. అట్లా జరిగిందంటే అది ఎప్పుడైనా చూసారా చంపిన వ్యక్తి? మేము మేము ఎప్పుడు చూడలేము. మా ఊరోళ్ళు అయితే ఉండొచ్చు, కానీ తాండోళ్ళు వేరే వాళ్ళు. అంటే ఈ గల్లీకి చెందినటువంటి వ్యక్తి కాదు అతను? ఈ గల్లీకి చెందిన కాదు, కొద్ది అవతలు ఉంటాడు, కానీ ఇక్కడనే ఉంటారు. వాళ్ళు దగ్గర వాళ్ళే అవుతారని ఇంకా తనే చంపిండని అంటున్నారు, కానీ మాకు అంత క్యారెట్ లేదు, అంత తెలియదు. మరి వాళ్ళకి తెలుసు. మీరు ఎప్పుడైనా ఆ బాబుని చూసారా? ఈ చుట్టుపక్కల చూసాం. బాబు ఏడ్నే ఆడుకుంటుంటే ఏడ్నే ఉంటుండే, ఏడ్నే మంచిగా ఆడుకొని ఏడ్నే మా పిల్లలతోని కూడా ఆడుతుండే. వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలుసు, కానీ బాబుని చంపే అతను మాత్రం అంత నాకు క్యారెట్ లేదు, అంత తెలియదు. అసలు ఒక 10 సంవత్సరాల బాబుని కూడా 50 సంవత్సరాలు నిండినటువంటి ఒక 50 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి కూడా రేప్ చేసి చంపడం అనేది ఇంకా కలకలం రేపుతోంది. మరి మీరేం చెప్తారు? మేమేం చెప్తాం మేడం, నేను లేకున్నా ఆ రోజు. మేము అక్కడ వెళ్ళిపోయినామా, అక్కడ పనికి వెళ్తారు కదా, మేము ఇంకా అందరు పనికి వెళ్ళేటోళ్ళే, ఇంకా అంత చూడలేము. సాయంత్రం 9 వరకు ఉన్నాడు బాబు. అప్పటి నుంచి ఇంకా గుడ్లు తీసుకొద్దామని తీసుకొచ్చిండంట. మళ్ళీ ఏదో కొనిపించిండంట, సిగరెట్ తీసుకురామని పంపించిండు. ఆయన పంపించిండంట, చంపినటువంటి వ్యక్తి ఆయన పంపించిండంట. తర్వాత ఏం జరిగిందో అటు నాకు తెలియదు. ఇంకా అసలు ఒక చిన్న పిల్లని చంపడానికి అసలు మనసు ఎలా వచ్చింది? ఆ బాబుకి ఎవరైనా ఉన్నారా అంటే పేరెంట్స్, వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు? వాళ్ళ చుట్టాలు చాలా మంది ఉన్నారు. మాట్లాడగలిగంటే పక్కనే ఉన్నారు, మాట్లాడండి. మీరు చూసారా ఎప్పుడన్నా ఆ బాబుని? ఉండేటోళ్ళు అందరం ఇక్కడనే ఉండేటోళ్ళు, అందరు కలిసి ఉండేటోళ్ళు, స్కూల్ కి పోయేటోళ్ళు. వాళ్ళు మీకు ఎప్పుడు తెలిసింది ఈ న్యూస్? ఎప్పుడు తెలిసింది మాకు? ఆ రోజు నైట్ అంతా తెలియలేదు, మధ్యాహ్నం 12 అవుతుంది అప్పుడు తెలుసు మాకు. 12 గంటలకు తెలిసింది మాకు ఆడ ఉన్నాడు బాబు అని తెలిస్తే. అప్పటికి ఇంకా పోలీసులు వాళ్ళు ఇల్లు జమాయిర్రు, తీసిర్రు. ఇప్పుడు రిమాండ్ లోకి తీసుకురా, అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేశారు. ఇంకా వాళ్ళు తనకి ఏం చేస్తారు. ఆయన అసలు మగ వ్యక్తి కూడా అంటే మగ పురుషుడు కాదని కూడా కొన్ని చెప్తున్నారు, నిజమేనా? అది కూడా చెప్తున్నారు, కానీ నిజమో కాదో తెలియదు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు ఆయనకు. చిన్న ఇంత ఉన్నప్పుడు చనిపోయింది వాళ్ళ అమ్మ. ఇప్పుడు చనిపోయిన బాబుకి తల్లి లేదా? తల్లి ఉంది. చనిపోయిన బాబుకు తల్లి ఉంది, నాన్న కూడా ఉన్నాడు. భార్య లేదు. చిన్న బాబుని ఒక కొడుకున్నాడు. తనే వినడానికి విడ్డూరంగా ఉంది. వినడానికి అసలు ఫస్ట్ టైం అసలు చిత్రం చెప్పాలంటే కూడా సిగ్గు అవుతుంది. ఇప్పుడు చంపిన వ్యక్తి బాబుకి మేనమామ అవుతారా? మేనమామ అవుతాడు. అతనికి అరెస్ట్ చేసారు, అయిపోయింది. ఇప్పుడు బయటికి రాడంట అతను. సో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చిన్న బాబు వాళ్ళ గుడిసె కూడా ఇక్కడే ఉంటుందంట పక్కన. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అసలు పరిస్థితి ఎలా ఉంది అక్కడ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం. మొత్తానికి మనము వాళ్ళ బాబు చనిపోయినటువంటి బాబు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము, వాళ్ళ ఇంటి దగ్గర కూడా వచ్చినాము. సో ఇగో ఇక్కడ నుంచి వెళ్తే లోపలికి వస్తుంది. ఒక్కసారి రండి మీరు చూద్దాము. ఇక్కడ చాలా చిన్న కుటుంబాలు, ఇల్లుకైతే తాళం ఉంది, ఇల్లుకి మొత్తం కూడా తాళం వేసారు. ఇక్కడ ఎవరెవరు ఉండేవాళ్ళు? ఇల్లుకి తాళం వేసారు కదా. కాష్టం చేయడానికి వెళ్ళారా? సొంతూరు ఎక్కడ వాళ్ళది? జడ్చర్ల. ఇది రెంట్ కిరాయి ఇల్లా లేకపోతే సొంత ఇల్లా?
ఇది ఫస్ట్ నుంచే ఉన్నారు వాళ్ళు, చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉన్నారు మా తమ్ముళ్ళు. మీకేమవుతారు? తమ్ముడు అవుతాడు. ఇటు సైడ్ తిరగండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చనిపోయాడు కదా, అతను వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంత ఉన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగి ఇక్కడనే పెళ్లి చేసుకుని ఇక్కడనే ఉన్నాడు అతను. ఇప్పుడు చనిపోయిన బాబుకి మీరు ఏమవుతారు? మేనత్ అవుతాడు. మేనత్ అవుతారు. ఇప్పుడు ఆ బాబుని చంపినటువంటి వ్యక్తి ఆయన మా చెల్లి మొగుడు, మీ చెల్లె వాళ్ళ భర్త. భర్త. అసలు వినడానికే అసలు విడ్డూరంగా ఉందండి. ఒక బాబుని ఒక 50 ఏళ్ళు నిండినటువంటి అంటే ఒక పైబడినటువంటి మనిషి, అది ఒక మొగతను అసలు బాబుని రేప్ చేసి చంపాడని కూడా వింటున్నాము. ఇది నిజమేనా? మాకు ఆశ్చర్యం ఉంది మేడం. ఇది నిజమేనా? అసలు ఇప్పుడు నిజం అనాలనో ఏమనాలో ఇప్పుడు కళ్ళతో చూస్తే కన్నా మేము చెప్పాము. అది నిజంగా అక్కడ చెప్తున్నారు, ఎస్ఐలు సార్ వాళ్ళందరూ చెప్తున్నారు. రేప్ చేసి చంపారని. ఇంతమంది అందరు మందల్లో చెప్తున్నారు. మరి మీ చెల్లె ఎక్కడ? అంటే ఇప్పుడు చనిపోయిందా? చనిపోయింది. ఆమె చనిపోయి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అయితే ఆయన గురించి ఏం చెప్తారు? మీ మరిది గురించి ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. అప్పటి నుంచి మా చెల్లెలు ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ లేడు అతను. మరి ఎక్కడ ఉంటుండే? ఆ అబ్బాయి మా అమ్మల దగ్గర ఉంటుండే. ఈయన ఎక్కడ పడితే అక్కడనే ఉంటుండే. ఈయన అందరికి తెలుసు, ఈ బస్తీ మొత్తానికి తెలుసు. మాకు ఇద్దరికి ఒకటే తండలో ఒకటే జాతి, కులం ఒకటే కులంలో ఒకటే జాతిలో ఇచ్చారు మాకు ఇద్దరికి. అదే ఆమె చనిపోయినప్పుడు కూడా రాలే ఆయన. ఇప్పుడు కూడా అంటే అసలు నెత్తి పనిచేస్తుంది ఆయనకి? అంటే కొంచెం మెంటల్ గా ఏమన్నా నెత్తి దెబ్బతిన్నటువంటి మనిషి, మతి స్థిమించినటువంటి పరిస్థితి మేడం. ఇప్పుడు మన దగ్గరలో ఉంటే మనం ఏమైనా చూస్తాం, ఊర్లో ఉన్నప్పుడు ఇంకా మేము ఏం చేయలేం కదా. మనం ఎప్పుడు పట్టుబడ్డాడు? అసలు ఎప్పుడు తెలిసింది? ఎవరెవరు చూసారు? ఇప్పుడు ఎవరెవరు చూసారంటే ఇప్పుడు నీళ్ళు పట్టి ఇంకా ఎవరి ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయినాం మేడం. ఇంకా వాళ్ళు ఎట్లా ప్రేమించారో వచ్చి రూమ్ లో ఉన్నాడు. ఇది ఈ రూమ్. వాళ్ళ కొడుకు ఒక్కడనే ఉంటుండే ఇక్కడ. ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఆటోలో ఎక్కిందంట. నేను వద్దు అన్న ఆటోలో ఎక్కిందని చెప్తుండే వాళ్ళకు. 20 డేస్ అయింది అతను వచ్చి. 20 డేస్ అయింది అతను వండుకొని తిన్నాడు. ఈయన తాగుతాడు, పని చేస్తాడు. ఆడ 2-3 తాగిరంట. దాని తర్వాత వాళ్ళు ఈయన ఈ వ్యక్తి బాబు కనిపించలే. బాబు బండి నడిపి పోతాడు ఆటో. అయితే బాబు ఇంట్లో వచ్చిండంట. అయితే ఈ అమ్మాయి చెప్పిందంట, బిడ్డ సిగరెట్ తీసుకురా అని చెప్పిందంట. ఈయన చెప్పిందంట. అయితే ఈ అమ్మాయి చెప్పింది, పోరా మేనమామ చెప్పిందంట కదా. చనిపోయిన వ్యక్తికి బాబుకి మేనమామ అవుతారు, మేనమామ అవుతాడు వ్యక్తి. అయితే ఈయన చెప్పిండు, పో అమ్మ పో బిడ్డ అని అమ్మ చెప్పింది బాబుకు. సిగరెట్ తీసుకురాని పోయినంట. ఈయన ఎమ్మడే పోయినంట. ఎమ్మడి పోయిండు. గుడ్లు గిట్లా తెప్పించి అట్లా ఆడ సీసీ కెమెరాలో కనిపించండి అంతే. దాని తర్వాత మళ్ళా కనిపించలేదు వ్యక్తి. ఏ వ్యక్తి కనిపించలే. ఆ వ్యక్తి అసలు ఎలా చంపాడు బాబుని? ఎక్కడ చంపేసి ఎక్కడన్నా పడేసాడా? ఏంటి పరిస్థితి? ఆడ చంపేసిండంట. ఆడ పార్క్ లాగా ఉంది, ఆడ మెయిన్ వాళ్ళ చంపేసిండు. మోరి కాలు వస్తుంది కదా, అలా చంపేసి పడేసాడా? ఆడనే పడేసిండంట. 15 మినిట్స్ ఆడనే నిలబడ్డాడంట. పైనుంచి ఎత్తేసి ఆడనే నిలబడ్డాడంట. అది తెలియదు, అంతే తెలుసు అని దాని తర్వాత తెలియదు మేడం. చంపి పడేసిన ఎన్ని రోజులకు దొరికింది బాడీ? ఎవరు చూసారు? మార్నింగ్ 10 o'clock ఈ రోజు ఇక్కడ పోలీసులు ఇక్కడికి వచ్చే పట్టుకున్నారా? ఏం చెప్తారమ్మా? పోలీసులు ఇక్కడికి వచ్చే పట్టుకున్నారా? నైట్ పోలీసు ఇక్కడ పట్టుకోలే మేడం. నైట్ ఇంకా తారీఖు నాకు తెలియదు అంతలా. కానీ ఆ రోజు నైట్ బుధవారము బేసారు తెలియదు. కానీ ఆ రోజు నైట్ నల్ల వస్తుంది మాకు, నల్ల గిల్ల నీళ్ళు కానీ పట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ గుడ్లు తీసుకురా అని చెప్పిందంట. గుడ్లు తీసుకురా అంటే ఇంట్లో షాప్ ఈ బస్తీలోనే ఉంది షాపు, బయట కూడా లేదు. బస్తీలో నుంచి గుడ్లు తెచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చిండంట. తర్వాత మమ్మీ నేను బ్యాండెడ్ వానికి ముందు రోజు ఏదైనా ఆడుకుంటా. ఆ రోజు నైట్ కూడా అక్కడ కూడా రోడ్డు మీద కూడా ఆడుకున్నాడు. నైట్ గోళీలా మన అవి గోటీలాట ఉంటాయి కదా, అవి గోళీలు అవి అందరు పిల్లలు ఉండి ఆడుకుంటారు, రోజు ఆడుకుంటారు కదా అని అనుకున్నాం. కానీ అట్లా చేస్తారని అనుకోలేము మేడం. ఇంకా గుడ్లు తీసుకొచ్చి ఇంకా మమ్మీ నేను బ్యాండేజ్ తీసుకొస్తా అని చెప్పిండంట. బ్యాండేజ్ తీసుకొని వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఈయన కనిపించలే, ఆయన కనిపించలే, ఇద్దరు కనిపించాలి. అంటే ఆయనని అట్లా రేప్ చేసి చంపి కూడా ఇంటికి వచ్చాడా మళ్ళీ? రాలేడంట. సేమ్ టైం ఇద్దరు మాయమైపోయారు. మళ్ళీ ఎప్పుడు పట్టుబడ్డాడు? ఎప్పుడు కనిపించాడు? అసలు శుక్రవారం ఉదయం అడ్డకాడ కనిపించినంట. ఆ నుంచి పట్టుకొచ్చారు అతనికి. ఎవరు చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు? ఎవరు చెప్పారు తెలియదు అంతే.
అంటే మేము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాం కదా నైట్ అంతా వారికి మొత్తం అప్పుడప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఎంబడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. మొత్తం ఎత్తికినాం. అక్కడ పోయి కెమెరాలో కూడా చూసినాం. మన జూబ్లీస్ పిఎస్లో మొత్తం చూసినాం. మళ్ళీ నైట్ మొత్తం సార్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిండ్రు. ఇక్కడ వచ్చి నైట్ అంతా ఇక్కడనే ఉండరు సార్ వాళ్ళు వచ్చి ఇంకా అందరు ఎస్ఐ వాళ్ళు అందరు సార్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. మేము చాలా సేపు అన్ని పిల్లలు అందరు మొత్తం రౌండ్ దేవులాడాను మేడం. దేవులాడిన చోటే లేదు, ప్లేసే లేదు. అన్ని ప్లేస్లు మొత్తం దేవులాడినాం. అన్ని దేవులాడిన తర్వాత ఇంకా కెమెరాలో కూడా చూసి వచ్చాం. నైట్ ఇంకా తెల్లారిన వరకు దేవులాడకమే. మొత్తం ఈడ ఉన్న ఆడ దేవులాడకమే. ఇంకా అన్ని దేవులాడిన తర్వాత ఇంకా వచ్చిండు. ఇంకా ఇతను ఆడ పోలీస్ టౌన్లో ఇద్దరు ఒకటేసారి తప్పిపోయినని కేసు పెట్టిండు. తప్పిపోయినని మరి రావచ్చు కదా ఇతను. ఇప్పుడు అబ్బాయి ఇంకా నైట్ అంతా దేవులాడినాం, పొద్దుగల కూడా దేవులాడినాం. మొత్తం కెమెరాలు ఉన్నాయని 7 కెమెరాలు ఉన్నాయి అన్ని చెక్ చేసినాం. చెక్ చేసినప్పుడు కూడా రాలే ఈ వ్యక్తి. అప్పుడు చెక్ చేసినాక కెమెరాలో కనిపిస్తుండే, ఒక్కొక్క కెమెరాలో కనిపిస్తుందని చెప్పి అన్ని కెమెరాలు ఇంకా కొంత కెమెరాలు కనిపిస్తేనే చెక్ చేస్తూనే ఉన్నారు. చెక్ చేసిన తర్వాతనే ఇక్కడ మోరి కాలువలో ఉన్నాయని పోలీసులే తీసుకోపోయారు. ఏమన్నారు మరి పోలీసులు? ఇప్పుడు లోపల కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేశారు కదా, నేనే చెప్తా అని చెప్పారు. నేనే చేసినా నేనే చంపినా అని చెప్తున్నా. ఒప్పుకున్నా అని చెప్తున్నా. సో ఇది దుర్గాభవాని నగర్లో కూడా దారుణమైన ఘటన చోటు చేసుకునే అటువంటి పరిస్థితి. ఒక చిన్న బాబును అని కూడా చూడకుండా వాళ్ళ సొంత మేనమామే అతి దారుణంగా కూడా నిజంగానే రేప్ చేశానని కూడా తనే ఒప్పుకున్నాడంట. రేప్ చేసి చంపినటువంటి పరిస్థితి అసలు వినడానికి చాలా వింతగా ఉన్నటువంటి పరిస్థితి. సో బాబు వాళ్ళ ఇల్లు అయితే ఇదే. సో వాళ్ళ మేనమామ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంది. ఈ 2 ఇంటికి కూడా తాళాలు ఉన్నటువంటి పరిస్థితి. సో బాబు కాష్టం అంతా చేయడానికి కూడా జడ్చెళ్ళ అనే ఊరికి కూడా తీసుకెళ్లడం జరిగిందంట కుటుంబ సభ్యులందరూ కూడా. సో చూస్తున్నటువంటి పరిస్థితి ఇదే ఇల్లు. సో తిమాస్పేట్ జడ్చర్ల అవతల తిమాస్పేట్ బాబు ఏం చదివేవాడు బాబు? బాబు ఎంత 5-4 చదివినేమో. అంటే ఈ చిన్న బాబు చనిపోయిన బాబు ఇక్కడ క్లాస్ 3 క్లాస్. అసలు చిన్న బాబు, అసలు 3వ తరగతి చదివేటువంటి చిన్న బాబుని కూడా అసలు ఒక స్కూల్ పిల్లాడు అసలు 50 ఏళ్ళ వ్యక్తి చంపడము, అది రేప్ చేసి చంపడం అనేది అసలు చాలా వింతగా ఉన్నటువంటి పరిస్థితి. గల్లీ వాళ్ళందరూ కూడా షాక్లోనే ఉన్నారని చెప్తున్నారు. అసలు వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేసింది వినగానే అని చెప్తున్నారు. సో దారుణంగా అంటే ఒక షాప్కి వెళ్ళమని చెప్పి పంపించి కూడా ఒక స్పాట్ చూసుకొని కూడా ఆ బాబుని రేప్ చేసి చంపినటువంటి పరిస్థితి ఈరోజు. సో సీసీ కెమెరాలో కూడా బాబు కనపట్లేడు అని చెప్పేసి కూడా వీళ్ళు వెతికారంట. వెతికి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇక్కడే పక్కనే ఉన్న మురికి కాలువలో దొరికాడు బాబు అని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు చంపినటువంటి ఎవరైతే చిన్న బాబు వాళ్ళ మేనమామ ఉన్నారో చంపినటువంటి వ్యక్తిని కూడా రిమాండ్కి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా విడిచిపెట్టే అవకాశం లేదని కూడా చెప్పారంట. సో మొత్తానికి బాబు కాష్టం చేయడానికి కూడా బాబు వాళ్ళ సొంతూరికి బాబుని తీసుకెళ్లారని చెప్తున్నారు ఇక్కడ జడ్చెల్లకి. కాష్టం చేసిన తర్వాత మళ్ళీ రోజు ఇక్కడ లేబర్ అడ్డ మీద కనిపించారు అని చెప్పి ఫోన్ చేసిరు వాళ్ళకు. ఇంకా ఇక్కడ బస్తీ వాళ్ళు ఎవరో తీసుకెళ్లి వాళ్ళ పోలీసులు గొప్ప చెప్పారు అని చెప్తున్నారు. అసలు కలకలం రేపుతున్నటువంటి సంఘటన, చిన్న బాబుని రేప్ చేసి చంపడం అనేది నిజంగానే అసలు ఇక్కడ దుర్గాభవాని నగరంలో కూడా కలకలం రేపుతున్నటువంటి సంఘటన ఈరోజు మనం వినాల్సి వస్తుంది. ఇంకేం చెప్తారండి? శుక్రవారం ఉదయం దొరికిండు అతను ఆడ మాట్లాడితే పోలీసులు వచ్చి తీసుకోరు. ఇప్పుడు దాకా ఆయన అత్తలేదు పత్తలేదు. అక్కడ సెంట్రల్ జైల్లో వేసిరంట. అంతే. రోజుకొక మనం ఇట్లాంటి రోజుకొకటి సంఘటనలు వింటూనే ఉన్నాము. రోజుకొక కొత్త సంఘటనలు కూడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈరోజు ఇక్కడ దుర్గాభవాని నగర్లో కూడా ఇలాంటి ఒక సంఘటన కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఈరోజు. సైకో అని కూడా చెప్తున్నారు వీళ్ళు. సైకో అంట మేము మందు తాగినాక సైకో అంట. సైకో అప్పుడే వాళ్ళ కొడుకు వాళ్ళ తల్లి చనిపోయినప్పటి నుంచి అతను చూడలే. ఈ మా అమ్మ వాళ్ళు మా తమ్ముని వాళ్ళే యాక్సిడెంట్ అయింది, మంచి చెడు అన్ని వాళ్ళే చూసుకుంటుండే. ఇంకా ఇప్పుడు ఇక్కడనే వాళ్ళ పక్కనే ఇక్కడే ఏమన్నా ఉంటే కూడా చెప్పి ఇంకా ఒక్కడనే తిని రోడ్డు మీద నుంచి హోటల్ నుంచి మా దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఇట్లే తిని ఇక్కడనే ఆడుకున్నారు బాబు. ఇంకా ఈ బాబు కూడా అసలు చూసుకున్నట్లే కాదు. నా కొడుకు ఉన్నాడు, నా పెళ్ళం చనిపోయిందని కూడా ఒక్కరోజు కూడా వచ్చి చూడలే ఇంతకుముందు. ఇప్పుడే వచ్చి చూసినాను ఫస్ట్.